తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో కొన్ని నెలల్లోనే ఎన్నికలున్నాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందని చాలామంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. గత 2, 3 రోజులుగా 80 మందితో లేదా 90 మందితో ఫస్ట్ లిస్టు అనౌన్స్ చేస్తాడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పేసి చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ఇంకా 2, 3 రోజుల నుంచి అయితే విపరీతంగా రేపో మాపో కొద్ది గంటల్లోనే అనౌన్స్ చేస్తాడు అని అనుకున్న తరుణంలో ఈరోజు సోమవారం మరి 21 ఆగస్ట్ కేసీఆర్ 115 మందితో ఫస్ట్ లిస్ట్‌ని అంటే ఎవ్వరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కేవలం 80 90 అనుకున్నారు. ఏకంగా 4 తప్పించి మిగతా స్థానాలన్నీ కూడా కేసీఆర్ ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా మనం తెలంగాణ భవన్‌లో ఉన్నాం. ఇక్కడే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూర్చొని ఆయన 115 ఎమ్మెల్యే స్థానాలను అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఒక 7 స్థానాలనైతే మార్చడం జరిగింది. అందులో ఒక స్థానం, ఒక సిట్టింగ్ స్థానం 7 స్థానాలు మారిస్తే అందులో ఒక సిట్టింగ్ స్థానంలో ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆరే మళ్ళీ పోటీ చేస్తున్నారు. రెండో ప్లేస్ నుంచి. అది కామారెడ్డి. అక్కడ గంప గోవర్ధన్ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయన స్థానంలో కేసీఆర్ పోటీ చేస్తున్నారు. ఇంకా 6 చూసుకుంటే గనక అందులో మొట్టమొదటిగా స్టేషన్ గన్పూర్‌లో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు అలాగే కడియం శ్రీహరికి ఎప్పుడు బగ్గుమంటూ ఉంటుంది. అలాంటిది అక్కడ రాజయ్యని కట్ చేసి కడియం శ్రీహరికి అవకాశం ఇచ్చారు కేసీఆర్. అలాగే కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి బండారి లక్ష్మారెడ్డికి అక్కడ ఛాన్స్ రావడం జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బేతి సుభాష్ రెడ్డిని తప్పించారు కేసీఆర్. అలాగే బోధ్, వైరా నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల మార్పు జరిగింది. అలాగే వేములవాడలో చెన్నంనేని రమేష్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన ప్లేస్లో చెల్మడ లక్ష్మీ నరసింహారావుకి అవకాశం ఇచ్చారు కేసీఆర్. ఖానాపూర్‌లో అక్కడ రేఖా నాయక్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంది. అక్కడ జాన్సన్ నాయక్‌కు అవకాశం కల్పించారు కేసీఆర్. అలాగే బోధ్‌లో చూసుకుంటే బోధ్‌లో రాథోడ్ బాబురావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ అనిల్ జాదవ్‌కి అవకాశం దక్కింది. ఇంకొక నియోజకవర్గం కూడా ఉంది. పూర్తిగా చూసుకుంటే 7 నియోజకవర్గాల్లో కేసీఆర్ అభ్యర్థులను మార్చడం జరిగింది. 115 ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేశారు. ఇంకా 4 ఎమ్మెల్యేలను రేపో మాపో ఆయన ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక కేసీఆర్ తెలంగాణ ఎన్నికలకు శంఖారావం పూరించినట్లే. చూడాలి ఏం జరుగుతుందో.